పట్నాయక్ని మన ఆఫీస్కి పిలిపించాను. నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? ఆ పనిలోనే ఉన్నాను. గుడ్. టేక్ కేర్. జాగ్రత్త. ఓకే. టేక్ కేర్, జాగ్రత్త అంది భగవాన్ రాజుతో డేంజర్ జాగ్రత్త అని కాదు, నాతో జాగ్రత్తగా ఉండమని. మీ భార్య కొడుకు నా దగ్గర ఉన్నారు. అతి తెలివి చూపిస్తే ఉండరు. నన్ను క్షమించు చంద్ర, నన్ను క్షమించు. నన్ను మోసం చేయలేవు. భగవాన్ రాజ్ బాంబ్ బ్లాస్ట్లో సీఎంని చంపే ప్లాన్లో ఉన్నాడు. సీఎంతో పాటు నిన్ను చంపాలనుకుంటున్నాడు. నా భార్య బిడ్డలు ఏం చేయొద్దు ప్లీజ్. ప్లాన్కి సంబంధించిన అన్ని ప్రూఫ్లు నేను తీసుకొచ్చిస్తాను. చాలా థ్యాంక్స్. వెళ్ళండి. దాస్, భగవాన్ రాజుతో మీటింగ్ అరేంజ్ చేయి. 10 గంటలకు ఇక్కడ పార్కింగ్ దగ్గర సీఎం కారు దిగుతాడు. ప్రోగ్రాం ప్రకారం నక్సల్ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసుల కోసం 2 నిమిషాల మౌనం పాటిస్తారు. ఈలోపు సరిగ్గా 10 గంటల 5 నిమిషాలకి బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. క్యాసెట్ నెగటివ్ స్విచ్ చేయి. నువ్వు ఇక్కడ ట్రిగర్ నొక్కినా, మాలో ఎవరికైనా హాని జరిగినా క్యాసెట్లు నెగిటివ్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, పిఎంకి చేరేలా ఏర్పాటు చేశాను. ఏమనుకుంటున్నావురా నీకు నువ్వు? అరవకు, నాకు సౌండ్ పొల్యూషన్ పడదు. ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? ఇలాగే మీ నాన్న నాతో పెట్టుకున్నందుకు ఏం చేశానో నీకు తెలుసు. ఏంటి, నేను చెప్పగానే వాయిస్ మరీ అంత తగ్గించేసావు? ప్రెస్ అంటే భయం మొదలైంది. ఆ భయంతోనే రోజు నిన్ను చంపేస్తాను. మా నాన్నని చంపిన నెక్స్ట్ డే నిన్ను చంపేసి శవం కూడా దొరకకుండా డ్రైనేజ్లో పడేసేవాడిని. మా నాన్న ఆశయం అది కాదు. డిస్కషన్ వద్దు. ఈ ప్రూఫ్లు నాకు కావాలి. నీకేం కావాలో చెప్పు. నాకు కావాల్సి నువ్వు ఇస్తే నీ ప్రూఫ్స్ నీకు ఇచ్చేస్తాను. దాస్, నేను ఓట్లు అడగడానికి రాలేదు. మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి వచ్చాను. మీ కష్టాల్ని పంచుకోవడానికి వచ్చాను. మాటలు చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నేను చేసే పనులు మాట్లాడాలి. అందుకే ఇక్కడున్న పేదలకు ఇంటికి 20 కిలోల బియ్యం పంచడానికి వచ్చాను. నా ఆశయం ఒక్కటే, నా నియోజకవర్గంలో ప్రతి మనిషికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు ఇవ్వాలని. అలాగే చదువుకోవడానికి స్కూల్స్, తాగడానికి నీళ్లు, రోగాలు వస్తే హాస్పిటల్స్, పార్కులు, రోడ్లు, ఇలా ఎన్నో చేయాలనుంది. నేను తిండైతే లేవగలనేమో కానీ మిగతావన్నీ చేయాలంటే చేతిలో పవర్ ఉండాలి. అది మీ చేతుల్లో ఉంది. నేను సేవ చేస్తానన్న నమ్మకం మీకుంటే ఆ పవర్ నాకు ఇవ్వండి. లేదా ఇలాగే సేవ చేసుకోండి. అలా ప్రజలతో చప్పట్లు కొట్టించుకున్నావు, ఓట్లు గుద్దించుకున్నావు. ఆ తర్వాత వాళ్ళ నోట్లో మట్టి కొట్టావు. నాకేం కావాలని అడిగావు కదూ? ఎలక్షన్ ముందు ప్రజలకు ఇస్తానన్నవి ఇవ్వు, చేస్తానన్నవి చెయ్యి. ఎలక్షన్స్ ఈ పిచ్చి జనాలకు అలా చెప్తే గానీ గెలవలేం. ఎలక్షన్లో ఇచ్చిన హామీలు తీర్చాలంటే నా చేతిలో ఉందా? ప్రభుత్వంలో ఫండ్స్ ఉండాలి, కేబినెట్ ఆమోదం ఉండాలి, పాలసీలు, ప్లానింగ్ కమిషన్లు సెంట్రల్ నుండి. హామీలు ఇచ్చే ముందు ఇవన్నీ తెలియవా? ఈ పిచ్చి జనానికి లేని దురద నీకెందుకు? ఆ పిచ్చి జనాల్లో నేను ఒకరిని కాబట్టి. నిన్ను నమ్ముకుని ఎన్నుకున్నందుకు మమ్మల్ని లూటీ చేశావు. 4 ఏళ్లలో 600 కోట్లు తినేశావు. ఎవడబ్బు సొమ్ము అనుకున్నావు? ప్రజల సొమ్ము అంటే మా సొమ్ము. మా సొమ్ము తినేశావు. అడిగేవాడు లేడనుకుంటున్నావా? నువ్వు తిన్నదంతా కక్కిస్తా. మర్యాదగా నువ్వు దోచుకుందంతా ప్రజల కోసం ఖర్చు పెట్టు. లేదంటే నీలాంటి బెండు తీయడానికి పుట్టింది ఈ అర్థం. దాస్, ప్రింటింగ్ ప్రూఫ్ రెడీగా ఉంది. చెయ్యాలి
దీంతో పాటు నువ్వు చేసిన స్కామ్లన్నీ ప్రూఫ్లతో సహా రాస్తా. పేపర్ అంతా నీ గురించే. రేపు ఇది బయటకు వచ్చిందనుకో, జనాలకి పిచ్చెక్కి నిన్ను కొట్టి కొట్టి చంపేస్తారు, ముక్కలు ముక్కల కింద నరికేస్తారు. నీ అంత్యక్రియలు చేయడానికి నీ బాడీలో ఒక్క పార్ట్ కూడా మిగలదు. చెప్పు, హామీలు నెరవేరుస్తావా, ప్రింటింగ్ స్టార్ట్ చేయమంటావా? ఎన్నికల ముందిచ్చిన హామీలను నెరవేరుస్తానని ప్రకటించిన మంత్రి భగవాన్ రాజు పట్ల ఇటు అంబేద్కర్ నగర వాసులు, అటు రాష్ట్ర ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేబినెట్ లో ఒక వర్గం మంత్రులు ఈ నిర్ణయాన్ని జీర్ణించుకోలేక సీఎంపై విరుచుకుపడ్డారు. ఏదేమైనా అంబేద్కర్ నగర వాసులు మాత్రం తమ చిరకాల వాంఛను ఎంతవరకు నెరవేరుస్తాడని మంత్రి భగవాన్ రాజు పట్ల ఆశతో ఎదురు చూస్తున్నారు. చెప్పు. ఏంటన్నా ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. ఏ గవర్నమెంట్ ఆఫీసరు నా మాట వినట్లేదు. అదేమంటే నీ పేరు చెప్తున్నారు. తర్వాత చేయి. ఏమండి, పాపకి డాక్టర్, ఆపరేషన్ చేయించేస్తే రిస్క్ అండి. ఇచ్చిన మెడిసిన్స్ కోర్స్ కంప్లీట్ అవ్వందే ఆపరేషన్ చేయడం కష్టం. వస్తాను సార్. ఏమండి పాప ఆగండి. ఎవరు కావాలి మీకు? ఎవరు నాపాలో తెలియదా? నమస్తే సార్, మీరు వెళ్ళండి సార్. నీకు థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. నీ కింద పనిచేస్తున్న గవర్నమెంట్ సర్వెంట్స్ అందరూ పబ్లిక్ ఏ ప్రాబ్లం వచ్చినా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. అతను ఐపీఎస్, నువ్వు 10th ఫెయిల్. అతను లా అండ్ ఆర్డర్ కాపాడే పోలీస్ ఆఫీసర్, నువ్వు ఒక పెద్ద క్రిమినల్వి. అతను నీకు సెల్యూట్ చేయటం. సర్లే, ఇందులో నువ్వు పబ్లిక్ ముందుకు వచ్చి ఏ టైంలో ఏం చేయబోతున్నావు టైం డేట్తో సహా రాసి ఉంది. అది నువ్వు చెప్పాలి. సార్, ఎలా ఉన్నారు? చాలా టెన్షన్గా ఉన్నాను. నీకు హైదరాబాద్ కమిషనర్గా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ పంపిస్తున్నాను. ఇమీడియట్గా వచ్చాయి. ఓకే సార్.